నమస్తే, నేను ఇందు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సంచలన కామెంట్స్ చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఏమంటారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు పాస్టర్ ప్రవీణ్ గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళ అభియోగం మోపారు. వాళ్ళ భార్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు తృప్తిగానే ఉన్నారు. వాళ్ళు దాని గురించి ఈరోజు వరకు మాట్లాడట్లేదు. రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలతోటి స్వలాభాలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో అలజడి సృష్టించటానికి, మతాల మధ్య విద్వేషాలు రగిల్చటానికి వాళ్ళ విధంగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి అని చెప్పని ప్రభుత్వం తరఫున మాట్లాడుతూనే ఉన్నారు. దానికి ఆ రోజు అతను మాట్లాడిన దానికి ఈరోజు అదుపులో తీసుకున్నారు ఆయన్ని, హర్ష కుమార్ని. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వాళ్ళకు మద్దతుగా ప్రవీణ్ది ఇంకా హత్య అనే భావంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా దానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో కొంతమంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందుట్లో ప్రముఖంగా మాట్లాడుతుంది హర్ష కుమార్ గారు. ఒక యాక్సిడెంట్ ని ఒక హత్యగా క్రియేట్ చేశారని నిజమే అంటారు? అది జరిగింది ప్రమాదం. ఆ ప్రమాదం జరిగిన దానికి 100 చోట్ల 100 సీసీ కెమెరాలను పరిశోధించి కొన్ని అభ్యంతరకరమైన వాటిని పక్కన పెట్టేసి 41 సీసీ కెమెరాలు వాస్తవాలు ఏంటి, అతను హైదరాబాద్లో బయలుదేరినప్పుడు సమయం ఎంత, మార్గ మధ్యంలో ఎన్నిసార్లు ఆగాడు, ఎన్నిసార్లు అతను అదుపు తప్పి కింద పడ్డాడు, ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు, చివరికి ఏ విధంగా మరణించాడు అనే విషయాన్ని ప్రభుత్వం వివరణతోటి 41 చోట్ల సీసీ కెమెరాలు 100 మంది సాక్షులతోటి విచారించిన తర్వాత వాళ్ళు దాని గురించి చెబుతున్నారు. దాన్ని ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంకా వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టాలని క్రైస్తవ మతస్థులందరినీ ఏకం చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా మలచాలని, గతంలో వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, 2024 ఎన్నికల్లో వాళ్ళకు దూరం అయ్యారనే, కొంతమంది దూరం అయ్యారనే భావంతో తిరిగి దగ్గర తీసుకోవాలని రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే భాగంలో గతంలో గోరంట్ల మాధవ్ అంటే లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి, హిందూపురానికి లోక్సభ సభ్యుడు చేసినటువంటి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి, అతను కూడా అనంతపురం అనుకుంటాను, అతను కూడా అతనికి పోలీసులు వెళ్ళి విచారణకు రావాలని చెప్పిన సందర్భంగా అంతర్యుద్ధం రాబోతుంది అని చెప్పని మాట్లాడాడు. అలాగే జరిగిన కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు చూసుకున్నా, వాళ్ళు మాట్లాడిన విధానం చూసుకున్నా కూడా ఏదో జరగబోతుంది అని చెప్పిన ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా మలచాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి మత పెద్దలు కూడా తోడవుతున్నారనే భావన అయితే నిస్సందేహంగా కనపడతా ఉంది. ఆయనది నిజంగానే హత్య అనుకోండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి. ఆధారాలు లేకుండా పదే పదే దాని గురించి మాట్లాడుతూ అన్ని వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణలో ఉన్న తప్పేంటి, ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎవరి మీద మీకు అనుమానం ఉంది చెప్పండి, సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఇవ్వండి. మరి దానికి రెచ్చగొట్టి మాట్లాడుతూ జనాలను మత విద్వేషాలు రగల్చాలని ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఈరోజు హర్ష కుమార్ని అదుపులో తీసుకున్నారు. ఆయన ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగానికి ఉన్నాడో ఆయన లింగం గారు అని చెప్పిన ఒక ఆయన ముందు చెప్పారు, లేదు తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయించేశాడు. మరి వాళ్ళందరినీ కూడా రేపు విచారణ, ఈ ప్రభుత్వం ఏందంటే జరిగిన ఉదంతం ఇది, వాస్తవాలు ఇవి అని చెప్పని వివరణతో కూడింది ఇచ్చేసింది. ఆయనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులందరికి కూడా, భార్య గారు కావచ్చు, తమ్ముడు గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికి కూడా ఏమేం జరిగింది, ఈ 100 సీసీ కెమెరాలు ఉన్నాయని వాళ్ళకి చూపించడం కూడా జరిగింది. వాళ్ళు తృప్తి పడ్డారు. మరి వీళ్ళెందుకు తృప్తి లేదు అంటే, ఎక్కడో ఏదో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రైస్తవ మతానందరినీ ఏకం చేయాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుంభకోణం అని చెప్పని ప్రభుత్వం వాళ్ళు చెబుతున్నారు. నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, ఫలానా వ్యక్తులు చేశారనే నమ్మకం కనుక వెళ్ళకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం ఇవి తప్పు నివేదికలు ఇచ్చింది, అతని మరణం ఇట్లా జరిగింది కాబట్టి అవన్నీ మీరు చూపించండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి.
ఈ వైసీపీ అంటేనే హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, లేకపోతే మత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి అయితే ఒక టాక్ ఉంది. నిస్సందేహంగా ఇప్పుడు ప్రజా సమస్యలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద పోరాడాలనే భావన వాళ్ళకైతే లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకు వచ్చేసి ఇప్పుడు 314 రోజులు అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. మరి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు పలానా హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, మరి హామీలు నెరవేర్చలేదు, ప్రజలకి ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, ఇవ్వలేదు. దాని మీద పోరాటానికి ముందుకు వస్తే దాని మీద పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచి ప్రజలను భాగస్వాములు చేసేసి ముందుకొచ్చి పోరాడితే నిజంగానే రేపు పొద్దున వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పి భావిస్తారు. ఇప్పుడు ఈ వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ప్రజలకు చేసిన అన్యాయం వాళ్ళు ప్రశ్నిస్తారని, వాళ్ళు వివిధ అంశాల్లో బయటకు వచ్చి మాట్లాడాలన్నా కూడా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించిన కావచ్చు, రైతులకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళు బయటకు వస్తే స్పందన లేదు, స్పందన కరువు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినప్పుడు మాత్రం జనం వస్తున్నారని చెప్పి భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉదాహరణకి ఏం జరిగిందో మనం చూసాము. ఆయన అంతకుముందు ఎవరి దగ్గరకు వచ్చాడు? ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎక్కడున్నాడు అతను? నెల్లూరు కారాగారంలో ఉంటే చుట్టానికి వచ్చాడు. అట్లా అంటే ఒక కారాగారంలో ఉంటేనో లేకపోతే ఎవరితో చనిపోతేనో వినుకొండ మొట్టమొదటిసారి వచ్చాడు. ఢిల్లీ వెళ్ళాడు. ఇక్కడ ఇన్ని హత్యలు జరిగినాయి, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇన్ని ఆస్తులు ధ్వంసం చేశారు, ఇన్ని ప్రభుత్వ ఆస్తులు, ఇన్ని ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేశారు, దీన్ని మీరు చేయండి అంటే వాడు అక్కడ ఉన్న విలేకరులు నేషనల్ మీడియా వాళ్ళు ఏమడిగారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందన్నారు. సంఖ్య చెబుతున్నారు తప్ప ఎవరు చనిపోయారు ఏంటి, వాళ్ళ పేర్లు, ఊర్లు ఇవేం చెప్పట్లేదు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి లేవు. అంటే వాళ్ళు ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి నిస్సందేహంగా వాళ్ళు చెప్పినవన్నీ కనుక నిజమైతే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాలి కదా, ఆ కుటుంబాలను పరామర్శించాలి కదా. ఒకళ్ళిద్దరి దగ్గరికి మాత్రమే ఎందుకు వెళ్ళారు, మిగిలిన వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? మరి వాళ్ళ విషయాలు ఎందుకు బయట పెట్టలేదు? మీరు ఫలానా వాళ్ళు హత్య చేశారని ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, అర్థం చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలన్నా కూడా నిజంగా క్రైస్తవ మతస్థులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ మతస్థులందరినీ అభినందించాలి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నా కూడా వాళ్ళు రెచ్చిపోకుండా, వీధుల్లో రాకుండా, హడావిడి చేయకుండా చేస్తున్నారు. ఒక నాయకుడిని అదుపులో తీసుకున్నారు అనుకోండి, అనుచరణ కారణం ఉంటుంది, పార్టీ మద్దతు ఉంటుంది, వాళ్ళు వస్తారు. అది గొప్ప కాదు. ప్రజలు రావాలా, ప్రజలు భాగస్వాములు కావాలా, ప్రజా ఉద్యమాలు రావాలి. ఆ ప్రజా ఉద్యమాల్లో మీరు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం తప్పు చేస్తుందనే భావన ప్రజలు వ్యక్తపరుస్తారు. అవేమీ లేకుండా, అవేమీ జరగకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ వాళ్ళతోటే గడుపుతా ఉంటే చూసాం. మొన్న అతను రాప్తాడు నియోజకవర్గంలో వచ్చి ఆయన చేసిన హడావుడి, హెలికాప్టర్ ఉదంతం కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇంకా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేసే తప్పులు ఎండగట్టడంలో తప్పులేదు, ప్రభుత్వం చేసే పొరపాట్లు ఎత్తి చూపడంలో తప్పులేదు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంలో కూడా తప్పులేదు. ఒకవేళ పొరపాటున ప్రభుత్వం ఏదన్నా జరిగింద, తప్పు చేసింది అనుకోండి, దాని మీద మాట్లాడాలా, ప్రభుత్వం సమాధానం ఏంటో తెలుసుకోవాలి. సమాధానం తప్పుగా ఉందనుకోండి, సరిదిద్దుకోలేదనుకోండి, దాని మీద ఉద్యమాలు చేయండి. ప్రజలు కూడా ఆకర్షితులు అవుతారు, నిజమే కావచ్చు అని చెప్పి ముందుకు వస్తారు. అలాంటివి ఏమీ లేకుండా ఆయన నిజంగా వాస్తవంగా జరిగినా కూడా వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ మాటలు చూసి, నిన్న ఆయన మాట్లాడే విధానం చూసిన తర్వాత ఆయన కూడా మద్యం మెత్తులోనే ఉండాలనే భావించాల్సి వస్తుంది. ఆయన ప్రవర్తన అంతా చూస్తున్న తర్వాత మరి ఎన్ని ప్రజలు మరి దాని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మనం చెప్పలేని భాష ప్రజలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకా వీళ్ళకి జ్ఞానోదయం కలగలేదని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు జ్ఞానోదయం అయిద్దో, మరి నిజంగానే ఈ ప్రభుత్వం పొరపాటు చేస్తే మనం సమర్థించడం కూడా తప్పు అవుతుంది. ప్రభుత్వం ఇదిగో ఈ విధంగా చేశారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంది, ఆయన నిజంగా ఇలా జరిగింది, వాస్తవాలు బయటికి తీయండి, కారకులైన వాళ్ళ పేరు బయటికి తీసుకురండి. అంతేగాని ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2600 మంది పైన చనిపోయారు ఆ ప్రభుత్వం ఉండగా. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేయించారా? ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి చెబుతున్నారు. అంటే జరిగిన ప్రమాదాలు, జరిగిన సంఘటనలు, ఇప్పుడు ఇంటి పొలాల మధ్య తగాదా ఉంటే
గొడవలు పడతా ఉన్నారు. ఇంటి మధ్య తగాదాలు ఉంటే గొడవలు పడతానే ఉన్నారు. అవును. పార్టీల మధ్య తగాదాలు ఉన్నా కూడా గొడవలు పడతానే ఉన్నారు. అవును. ఇవన్నీ అధినాయకుడు చేపిస్తాడా? అక్కడ జరిగిన అన్ని కుట్రకోణంతో వాళ్ళు వీళ్ళ మీద దాష్టీకం చేసిన దానికి పోలీసుల అండదండతోటి వాళ్ళు చేసిన నిర్వాహకానికి 2600 పైచిలుకు మంది చనిపోవడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఉండంగా. వాళ్లే కొట్టి వాళ్లే చంపి బాధితులనే దోషులుగా చూపించేసి వాళ్ళ మీద అభియోగాలు మోపి ఇంకా న్యాయస్థానం చుట్టూ తిప్పుతానే ఉన్నారు వాళ్ళు. ఇన్ని ఉదంతాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే వాటిని మర్చిపోయారు ప్రజలు అనుకొని ఇంకా 11 నెలల రాగతాలకే ఇప్పుడు 10 నెలల అంటే 314 రోజులు అయింది. 10 నెలల 9 రోజులు అవుతుంది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని కావాలని చెప్పని ఇట్లా చిత్రీకరించాలని ప్రయత్నం చేయడం మాత్రం, మతపరంగా తీసుకురావడం మాత్రం, ఈ 2025లో కూడా ఇంకా మత విద్వేషాలు రాల్చడం మాత్రం తప్పని నేనైతే చెప్తున్నాను. వాస్తవంగా అతను జరిగిన ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయిన దానికి ప్రమాదమా హత్య అనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానాల దగ్గర తీసుకెళ్ళండి. న్యాయస్థానాలు కూడా పట్టించుకున్నప్పుడు మీకు ప్రచారం చేసే ప్రచార సాధనాలు ఉన్నాయి, వాళ్ళతోటి దాన్ని ఎండగట్టండి. ఆ కారకులైన పేర్లు బయట తీసుకురండి. అంతేగాని ఆధారాలు లేకుండా ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం మాత్రం న్యాయం కాదని చెప్పని మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తాను. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే.